పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్కే గార్డెన్లో ఏఐసిసి పరిశీలకులు తమిళనాడు మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అని తెలిపారు. రాష్ట్రం కేంద్రానికి పంపిన బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తేల్చకపోవడం సరికాదన్నారు. అమలు కాని 42% బీసీ రిజర్వేషన్ అసెంబ్లీ తీర్మానం చేసింది అని చెబుతున్న బీజేపీ నాయకులు కేంద్రంలో నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీని నిలదీయాలి అని అన్నారు. అభిప్రాయ సేకరణతో పెద్దపల్లి జిల్లా డీసీసీ ఏర్పాటు పారదర్శకంగా జరుగుతుంది అని అభిప్రాయపడ్డారు. పార్టీ డీసీసీ ఎంపిక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ జాతీయ భారత్ జోడో యాత్రలతో మార్పు వచ్చింది అని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల్ని గ్రామీణ స్థాయి ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ నేషనల్ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజేష్, టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ బసీర్ మరియు మార్కెట్ చైర్మన్లు, పలు మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్లు మరియు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కింది లెవెల్లో తీసుకెళ్ళి ప్రజలను చైతన్యపరిచి మనం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా చేయవలసిన బాధ్యత, ఇంకా పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రతి కార్యకర్త నాయకుడి మీద ఉండడానికి ఇవాళ ఈ డీసీసీ అధ్యక్షుని మరి ఇంత పారదర్శకంగా ఇవాళ మరి జరుగుతూ ఉందంటే దానికి కారణం ఏంటంటే ఇవాళ దేశంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఇవాళ దేశం అంతా కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా తిరుగుతూ ఉంటారు. ఇవాళ ఈ దేశంలో మరి ఒక మీడియా, నేషనల్ మీడియా ఒక వార్త ఊహించాలన్నా, లేదా ఒక నేషనల్ ప్రెస్ మీడియా, ప్రెస్ పత్రిక ఒక వార్త రాయాలన్నా ఫస్ట్ వాళ్ళకు పంపిన తర్వాత వాళ్ళ కింద ఏజెంట్ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మ్యాటర్ ఉందో గదే రాయాలి తప్ప ఒక వర్డ్ కానీ ఒక లైన్ కానీ ఎక్కువ రాసేటువంటి అవకాశం లేదు. మన రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా రాహుల్ గాంధీ గారు క్లియర్ చెప్పారు. జోడో యాత్రలో చెప్పారు, మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇవాళ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఆనాడు 42% రిజర్వేషన్ ఇటు రాజకీయ పరంగా, అటు విద్య ఉద్యోగుల పరంగా ఆనాడు 2 ఆర్డినెన్స్ తీసింది. ఆనాడు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, సిపిఐ ఉంది, మరి ఎంఐఎం ఉంది. అన్ని పార్టీల ఎమ్మెల్యే సమక్షంలో వాళ్ళందరి ఆమోద యోగ్యంతో అసెంబ్లీలో తీర్మానం చేసుకొని గవర్నర్ పంపడం జరిగింది. మరి గవర్నర్ గారు ఏం చేసి రాష్ట్రపతి పంపి ఇప్పటికీ ఎన్నో రోజులు అవుతా ఉంది. కానీ ఇప్పటికి కూడా మరి ఆర్డినెన్స్ ఎస్ అని కానీ నో అని కానీ ఈరోజు వరకు చెప్పలేదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, 42% ఈజంగా మేము అర్థం కాదు. ఇవాళ భారత ప్రభుత్వాన్ని నడిపేది మీరు, ఇవాళ 3వసారి అధికారంకి వచ్చింది మీరు. ఇవాళ భారత ప్రభుత్వాన్ని మీ నరేంద్ర మోడీ ఉంటాడు, ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉంటారు, ఈ రాష్ట్రం నుంచి 8 మంది భాజపా ఎంపీలు ఉంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటాయి, బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తారా? లేకపోతే మీ నాయకత్వాన్ని అమిత్ షాను, మీ నడ్డాను ఒప్పిస్తారా? అది మీ చేతిలో ఉన్నది. ఇలా ప్రజలేం తెలియని కాదు, ప్రజలకేం ఆలోచన లేకుండా లేరు. ఇవాళ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, మా చిత్తశుద్ధిని గమనిస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడరు. ఇలా ఈ రాజ్యాంగాన్ని సవరించవలసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయినా దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వం కావాలి, ప్రజలకి వెళ్ళి కార్యకర్తలకి వెళ్ళి వచ్చే నాయకత్వం కావాలి. అటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకోవడం కోసమే ఇవాళ ఇంత పారదర్శకంగా వారు మరి ఒక ఎంపీగా, ఈ ఏఐసిసి సెక్రటరీగా పనిచేసినటువంటి వారిని ఇన్ఛార్జ్గా ఈ పెద్దపల్లి జిల్లాకు పంపించి మరి ఈ జిల్లాలో వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయడం కోసం మరి నిన్న మొన్నటి ఈ కార్యక్రమం నడుస్తా